మనం పాల బూరెలు చేసుకోవడానికి కోసం ముందుగా ఇది వచ్చేసరికి నేను ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తుంది అయితే కాదు. నేను ఒక 15 days బ్యాక్ అరిసెలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పిండి. ఇది పాడయ్యే మాత్రం అవ్వదు, ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఇందులో పాలు పోసి మనం నీట్గా కలుపుకుందాము. ఇలా చేతితో మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. పాల బూరెల కోసం చేతితో మొత్తం ఒకసారి గట్టిగా ఉన్నదాన్ని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. మనకి బూర వేసినప్పుడు ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలి. పాల బూరెలకు పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో నేను ఇది గంటితో కాకుండా పిండి కొద్దిగా కదా అని చెప్పేసి ఇలా వేసేస్తున్న బూరని. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతుందో పాలబూర మనకి. కాలిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసాం. కలర్ చూసారు కదా ఎంత ఎర్రగా బాగా వచ్చింది కదా. పాలబూర చుట్టూ రెడ్గా మధ్యలో వైట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా చుట్టూ రెడ్గా కాలి మధ్యలో లైట్ కలర్గా వస్తుంది మనకి. పాలబూరలు అనేది పొంగడాలంటారు కొన్ని సైడ్లో. ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి.